నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం. తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించి పేద కుటుంబాల అభివృద్ధి కోసం పనిచేద్దాం. నెలాఖరు నాటికి 2000 మంది SHG మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగస్వామ్యం కావాలి. జేసీ చినరాములు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కృషి. బీసీ నాయకుల విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం చేయడం తగదు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు చవకబారు ఆరోపణలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అబ్బారావు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న తిరంగా యాత్రను విజయవంతం చేయాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం క్రింద మండలాల్లో చేపట్టిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కార్యదర్శి టీఆర్ డిమాండ్ చేశారు. త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, పనులు వేగవంతం చేసి ప్రజలందరికీ త్రాగునీరు అందించాలని కోరారు. జిల్లాలో ఉన్న 300 గ్రామ పంచాయతీలలో 968 నీటి పథకాలు, 2112 చేతి పంపులు ఉన్నాయని, వీటిలో మరమ్మతులకు గురైన కొన్ని చేతి పంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు మరమ్మతు చేయవలసి ఉందని, వాటిని జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో చేర్చినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం క్రింద 666 కోట్ల రూపాయలతో 1167 పనులు మంజూరు చేసినా వాటిని పూర్తి చేయలేదని, చేసిన వాటికి బిల్లులను చెల్లించలేకపోయిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా జలజీవన్ మిషన్ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని విమర్శించారు. ప్రస్తుతం జలజీవన్ మిషన్ పథకం జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం RWS పర్యవేక్షణలో మొత్తం 288 కోట్లతో 731 పనులను చేపట్టగా ఇప్పటి వరకు 466 పనులు పూర్తయ్యాయని, వీటికి సంబంధించి 20 కోట్ల రూపాయలు, ప్రస్తుతం జరుగుతున్న పనులకు 25 కోట్ల రూపాయలు, మొత్తం 45 కోట్ల రూపాయలకు బిల్లులు బకాయిలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి ఈ వేసవిలోనైనా ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే త్రాగునీటి కోసం CPM పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కార్యవర్గ సభ్యులు బి పవన్, CPM జిల్లా కమిటీ సభ్యులు BVN పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతకై వ్యవసాయ అనుబంధ రంగాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో DRDA, మెప్మా, బ్యాంకర్లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనే ముఖ్యమంత్రి సంకల్ప సాధనలో భాగంగా మే నెలాఖరు నాటికి 2000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ లక్ష్య సాధనకై బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే ఆయా శాఖల ఆధ్వర్యంలో యూనిట్ స్థాపన కోసం మండల పరిధిలో లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలియజేశారు. వ్యవసాయ రంగంలో జీవనోపాధికి సంబంధించి వ్యవసాయ పరికరాల కొనుగోలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రోత్సాహం, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నిల్వ, మార్కెటింగ్, విలువ ఆధారిత జోడింపులను విస్తృతపరచాల్సి ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి, డ్రోన్ల ప్రోత్సాహం, మిల్లెట్ ఆధారిత వ్యవస్థాపకత విస్తీర్ణాన్ని పెంచడంపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఉద్యానవన కార్యకలాపాలు, రక్షిత సాగు, సమగ్ర పంట పద్ధతులు, మార్కెటింగ్, మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయడం, రైతులలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక కార్యక్రమంలో పాల ఉత్పత్తి పెంపు, స్థిరమైన ఆదాయ వనరుల సృష్టిలో భాగంగా
డైరీ యూనిట్లు, మినీ డైరీలు, పశుగ్రాసం పెంపకంతో పాటు క్షేత్రస్థాయి నుంచి సరైన శిక్షణ అందవలసి ఉంటుందన్నారు. ఆక్వాకల్చర్ ప్రణాళికలు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన క్రింద యూనిట్లను ప్రోత్సహించడం, మత్స్య సంపద జీవనోపాధి పెంపుకు అవకాశాల నేపథ్యంలో ఎస్హెచ్జి మహిళలకు సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. సెరికల్చర్, పర్యాటక, చేనేత రంగాలలో మెరుగైన అవకాశాలు కల్పించాలని, అందుకు మద్దతుగా బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించడంలో ముందుకు రావాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలు పరిశ్రమలు స్థాపించే విధంగా డిఆర్డీఏ, మెప్మా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. మహిళలను ఎంపిక చేసి బ్యాంకుల్లో రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల ఆఖరికి 2000 మంది పరిశ్రమ స్థాపించే విధంగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం డివి ప్రసాద్, డిఆర్డీఏ పీడీ ఎంవీవీఎస్ మూర్తి, సిడిబి నోడల్ అధికారి టి శ్రీనివాసరావు, మెప్మా ఏవో కె శైలజ, పీడీ, ఏపీఎంపీ ఏ దుర్గేష్, డిపిఎంలు బి హేమంత్, ఏ శ్రీనివాసరావు, ఈ శ్రీనివాస్ బాబు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఆశయం ఏంటంటే ప్రతి ఒక్క మహిళను ఒక పారిశ్రామికవేత్త తీర్చిదిద్దాలని మీ కాన్సెప్ట్. కేవలం ఏదో కూలీలను చేసుకుంటూ జీవనం గడపబడగా ప్రతి ఒక్కరు కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగాను. నేను పారిశ్రామికవేత్తగా ఉన్నాను, నేను ఏమైనా చేయగలను అనే ఒక కాన్సెప్ట్ రావాలంటే ప్రభుత్వం ముఖ్య విషయం. వాటికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాల మీద వారికే వదిలిపెట్టాలి. వాటిలో చాలా వర్క్ ఉన్నాయి. స్కీమ్స్లలో కూడా కొందరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ఇష్టపడతారు, కొందరు కేవలం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇష్టపడతారు, కొందరు సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు, కొందరు ఇన్కమ్ జనరేటెడ్ కేవలం నా డబ్బు వస్తే చాలనుకుంటారు, ఇన్కమ్ జనరేటెడ్ యూనిట్ ఇష్టపడతారు. అలాగే కొందరు ట్రేడింగ్ యూనిట్కి ఇష్టపడతారు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఉంటారు. కాబట్టి చాలా వరకు ఎక్కువ మంది వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి కొందరు నర్సింగ్, హాస్పిటాలిటీ ఇటువంటి సర్వీస్ యూనిట్ చేయడానికి ఇష్టపడతారు. ఇంకా కొందరు మ్యానుఫ్యాక్చరింగ్, అది నేనే తయారు చేయాలి అని కొందరు మార్కెటింగ్ ఇష్టపడతారు. ఇట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి ఒక పారిశ్రామికంగా ఎదగాలంటే, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సరిపోదు. వాటికి తగ్గట్టుగా మార్కెటింగ్ కూడా ఉండాలి. మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఏరియాకు ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ బట్టి తయారు చేస్తున్నారు. కొందరు అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి ఏరే ప్లేస్కు మార్కెటింగ్ చేస్తున్నారు. కాబట్టి అలా టైప్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి యొక్క ఇన్కమ్ జనరేట్ యాక్టివిటీస్ను, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ యూనిట్, అలాగే ట్రేడింగ్ యూనిట్స్ అలాగే చేస్తుంటారు. ముఖ్యంగా కామన్గా చేస్తున్న వాటిలో ప్రత్యేకత ఏముండదు. కాబట్టి ముఖ్యంగా ఇప్పటివరకు స్త్రీలు ఏ రంగాలలో ఇంకా ఎంటర్ కాలేదు, ఇద్దరు చెప్పు, ఏ రంగాలలో ఎంటర్ కాలేదు. ఫోటోగ్రాఫర్ రంగంలో వచ్చారు. చాలా వరకు చిన్న హాస్పిటల్ పెట్టడం, ఈ ట్రిపుల్ సెంటర్స్ పెట్టుకోవడం, ఇటువంటి వాటిలో ఉన్నారు. అదేవిధంగా కాకుండా గతంలో చాలా రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి చాలా వరకు మనకు ఆర్థికంగా సాయం చేయడానికి. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కృషితో రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మధ్య అప్పారావు వెల్లడించారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ భరత్రామ్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మధ్య అప్పారావు పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పక్షానికి చెందిన కొందరు భజన పరులు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమండ్రి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ భరత్రామ్ శంకుస్థాపనలు చేసిన పనులకే తిరిగి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 70 కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాజీ ఎంపీ భరత్రామ్ ప్రణాళిక సిద్ధం చేసి 22 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అయితే 8 కోట్ల రూపాయలతో తిరిగి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.
22 కోట్ల రూపాయలలో మిగిలిన 14 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీపీఎస్ క్రింద 22 కోట్లు, ఎల్ఆర్ఎస్ క్రింద 20 కోట్లు మంజూరు కావాలని అన్నారు. అలాగే జనరల్ ఫండ్స్ క్రింద 14 కోట్ల రూపాయలు, రుడా ఫండ్స్ క్రింద 14 కోట్లు మంజూరు కావాలని, మొత్తం 70 కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు. విగ్రహాల ఏర్పాటును మాజీ ఎంపీ భరత్ రామ్ అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గౌతమి సూపర్ బజార్ను అధికార పార్టీ అండదండలతో అక్రమంగా నిర్మాణం చేపట్టారని, దీనిపై కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు సప్ప ఆదినారాయణ మాట్లాడుతూ కూటమి నాయకుల పనితీరు ప్రతిపక్ష నాయకుడు మార్గని భరత్ రామ్ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని అన్నారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. భరత్ రామ్ రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన తర్వాతే నగరం అభివృద్ధి జరిగిందని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ సిటీ చైర్మన్ తెరగట్టి దుర్గారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయ్యిందని వివరించారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీవర్స్ సెల్ అధ్యక్షులు నందస్వామి, కొమ్మోజు దుర్గారావు, టేకిముడి సూరిబాబు, ధూలం ప్రసాద్, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. యొక్క అండతో, అధికార పార్టీ వారి అండతో చెలరేగిపోతూ నిర్మాణం చేస్తున్నారని, దానిపైన అదే రకంగా మన 10వ వార్డులో విగ్రహాల నిమిత్తం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదులో మీరు వాస్తవాన్ని గ్రహించండి. మీరేమంటున్నారు, మా సొంత స్థలంలో మేము విగ్రహాలు పెట్టుకుంటే మార్గాని భర్త గారు అతను అనుచరుడు మధ్యాపరావు కలిసి ఫిర్యాదు చేశారు. మేము ఫిర్యాదు ఏ రకంగా చేసామంటే, వారు సొంత స్థలంలో కడుతున్నామని చెప్పి నగరంలో ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. కానీ వారు సొంత స్థలంలో కట్టుకుంటలేదు, బయటకు రోడ్డుపై 5 రోడ్ల జంక్షన్, అది 5 రోడ్ల జంక్షన్ అంటే వియ్యాలపురం, అటు బ్యాంక్ కాలనీ, అటు మన బజారు, రైతు బజార్లు, ఇవన్నిటికీ మధ్యలో జరుగుతున్న నిర్మాణం రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నారు. వారు నిజంగా సొంత స్థలంలో పెట్టుకునే ఉద్దేశం వరకు ఉంటే ముందు మీ స్థలానికి బౌండరీ వేయించండి. మీ స్థలం ఎంతవరకు ఉందనేది బౌండరీ వేయించడం మానేసి మీరు రోడ్డుపైకి వచ్చి కడుతున్నారు. బీసీ నాయకులు అంటే మాకేమీ వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. బీసీ నాయకుల విగ్రహాలను అడ్డుకునే ఉద్దేశం అస్సలు లేదు. మీరు ప్రచారమేమో సొంత స్థలంలో కడుతున్నాం అంటున్నారు, కానీ మీరు నిర్మిస్తున్నదేమో ప్రభుత్వ స్థలం. అది కూడా ఈ మధ్యకాలంలో హైకోర్టు వారు ఆర్డర్ ఏమి ఇచ్చారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా విగ్రహాలను కట్టండి, వీలైతే పార్కుల్లో పెట్టండి అన్నారు. మీ స్థలం వెనకాతలు ఇంకా ఉండగా కూడా అంత రోడ్డుపైకి నిర్మాణం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అలాగే పూలే అంబేద్కర్ ఎస్సీబీసీ హాలు అక్కడ ఆల్రెడీ తయారైపోయింది మ్యాక్సిమం. అదేవిధంగా గౌతమి గ్రంథాలయం దానికి సంబంధించిన నిధులు కూడా ఆయన తెప్పించినవే. చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి చోట్ల ప్రతి వార్డులో కూడా రోడ్లు అన్నీ కూడా వేసింది ఆయనే, పార్కులు డెవలప్ చేసింది అతనే, సెంట్రల్ డివైడర్లు వేసింది ఆయనే, లైటింగ్ వేసింది అతనే. అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్ది రాజమండ్రి ఎవరన్నా వస్తే ఇది రాజమండ్రా ఎంత అభివృద్ధికి చెందిందా అని ఆశ్చర్యపోయే విధంగా మన చుట్టాలు కానీ పట్టాలు కానీ పొరుగురుల నుంచి వస్తే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాజమండ్రి సిటీని తయారు చేశారు. ఇకపోతే క్యాస్ట్ వారీ చూసుకుంటే బీసీ కులాలకు పద్మశాలీలు అవనండి, చెట్టిబల్జీలు అవనండి, విశ్వబ్రాహ్మణులు అవనండి, ఎస్సీస్ అవనండి, వేదవాస్ అవనండి, అలాగే మన గౌడాస్ కానివ్వండి, ఇంకా అనేక కులాలకి ప్రత్యేకించి స్థలాలు కేటాయించి ఆ కేటాయించిన స్థలాల్లో ఆర్డర్ కాపీ తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి అప్పచెప్పడం జరిగింది ఆ క్యాస్ట్లకి. మరి ఈ రోజున ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? ఏదైతే శంకుస్థాపన చేసి గతంలో కొన్ని నాటికి నిధులు తెచ్చారో ఈ డెవలప్మెంట్ ఈ రోజున బిల్డింగ్ రూపంలో కనబడుతుందో, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన క్యాస్ట్ల స్థలాలని ఆ కమ్యూనిటీ లీడర్లను పిలిచి ఆ యొక్క మీకు సైట్ వచ్చింది కదా, ఈ సైట్ని డెవలప్ చేసుకోండి, దానికి కావాల్సిన నిధులు మేము అందిస్తాం, మీరు కొంచెం ఫండ్ పెట్టండి, మేము బిల్డింగ్ ఫండ్ తెస్తామని చెప్పి కోఆపరేట్ చేసి ఈ రోజున రాజమండ్రి పట్టణంలో ప్రతి క్యాస్ట్కి సహకరించాలి. సహకరించకపోగా ఇచ్చిన వాటిని ఏమో పని జరగనివ్వకుండా చేస్తున్న వాటిని కూడా విమర్శిస్తూ ఇదే ఉద్యోగంగా పెట్టుకొని ప్రతి నిమిషం అదే మాటలు మాట్లాడడం, ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక బురద చల్లడమే కార్యక్రమంగా పెట్టుకోవడం అనేది ఇది సబు కాదని చెప్పి ఏలుతున్న ప్రధాన ఏర్పడి సంవత్సరం కాలం కావస్తుంది. ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న పాలకులు కూడా గాలికి వదిలేశారు.
విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ, ప్రజల పక్షాన పోరాడి నిలబడుతున్న జనాల మీద, నాయకుల మీద ఎవరికీ లేదు. ఈ మధ్యకాలంలో ఆర్భాటంగా పార్కులు ఆర్భాటంగా ఓపెన్ చేస్తున్నారు. తర్వాత దాని నిర్వహణ కానీ అది ఏమైందనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో 42వ వార్డులో సుమారు 20 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి అక్కడ పార్కు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి రీఓపెన్ చేశారు. కనీసం అక్కడ సుమారు 5 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవ్వదు. ఒక 5 లారీలు మట్టి బూడిద, ఒక 3 లారీలు ఎర్రమట్టి వేసి మొత్తానికి అది కంప్లీట్ చేశానని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాకర్స్, చుట్టుపక్కల ఉన్న 10-15 నుంచి వార్డు ప్రజలందరూ కూడా 100 మంది ఉదయం సాయంత్రం అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఆ వీళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే ఆ ట్రాక్ విడిచి లోపల నడిచే పరిస్థితికి వస్తుంది జనం. ఆ పరిస్థితిలో అక్కడ అభివృద్ధి చేసామని చెప్పేసి ఆ అభివృద్ధి చాటున అవినీతి చేస్తున్నారు. క్రీడలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ప్రకాశం నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ అన్నారు. స్థానిక వీటీ కళాశాల క్రీడా ప్రాంగణంలో రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి సహకారంతో రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయుడు సీరా గంగాధర్ పర్యవేక్షణలో 46 రోజుల పాటు నిర్వహిస్తున్న ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని సిఐ బాజీలాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చునని అన్నారు. తాను చిన్ననాటి నుండి క్రీడల్లో పాల్గొనడం కూడా ఉద్యోగ సాధనకు ఉపయోగపడిందన్నారు. రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ గతంలో నగరం నుండి ఎంతోమంది ఫుట్బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఫుట్బాల్కు గత వైభవం తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో అనేక సంవత్సరాలుగా ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ ఎంతో మందిని ఫుట్బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఇక్కడ మంచి కోచ్ల ద్వారా శిక్షణ అందిస్తున్నామని, ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫుట్బాల్ శిక్షణలో ఇచ్చే శారీరక వ్యాయామం మరో క్రీడలో ఉండదని, ఫుట్బాల్ ఆడితే శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా తయారవుతారని అన్నారు. ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో త్వరలోనే జిల్లా స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని వెల్లడించారు. రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయుడు సీరా గంగాధర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది సుమారు 60 నుండి 80 మందికి ఇక్కడ ఫుట్బాల్ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లుబోయిన మూర్తి, సిద్ధి స్వీట్స్ రాము, మరో దాత ఆనందులు తమకు ఎంతగానో సహకరిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కేవిటి ప్రిన్సిపల్ జేవి రామమూర్తి, డిఎస్టీఓ డిఎంఎం శేఖర్, కోచ్లు మణికంఠ, అజయ్ కర్మాకర్, రమేష్, శిక్షణకు హాజరైన చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంపులో నిర్వహించడం ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ నిర్వహించింది. బేసికల్గా నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్ని. అయితే లాస్ట్ ఇయర్ 75 మంది 80 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు. అలాగే ఈ సంవత్సరం కూడా సుమారు 75 మంది పిల్లలు. వీళ్ళకి పొద్దున్నే లేచి ఫుట్బాల్ గ్రౌండ్కి వచ్చి వాళ్ళు ఈ సమ్మర్ క్లాస్లో 47 రోజులు కూడా ఖచ్చితంగా చేసిన వాళ్ళందరూ కూడా, లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి హైట్ అయ్యారు, మంచి హ్యూమిడిటీ పవర్ వచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా వీళ్ళని 47 రోజులు మన దగ్గర చాలా మంచి కోచ్లు ఉన్నారు. ఎస్కేవిటి కాలేజీలో ఉన్న కోచ్లు ఇంకెక్కడ స్టేట్లో ఎక్కడా లేరు. ఇదివరకు బాక్సింగ్ కూడా వైజాగ్లో ఉండేది, ఇప్పుడు రాజమండ్రి టాప్ నెంబర్ 1లో ఉన్న ప్లేస్లో. అలాగే బాక్సర్స్ని, ఇలాగ ఫుట్బాల్ ప్లేయర్స్ని, నెక్స్ట్ బాస్కెట్బాల్, ఈ 3 ఫ్రీగా కోచింగ్ ఇచ్చి 10 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లతో సహా మెమోంటోలు గట్రా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళకి ఒక డిసిప్లైన్, ఫుట్బాల్ ఆడటం వల్ల ఒక మంచి డిసిప్లైన్ వస్తుంది. నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో తెలుస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా తయారవుతారంటే ఒక కాలు కింద నుంచి పై వరకు కూడా మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది ఫుట్బాల్లో. క్రికెట్లో కానీ వేంట్లో దొరకని ఆ ఎక్సర్సైజ్ ఓన్లీ ఫుట్బాల్లో దొరుకుతుంది. వాళ్ళకి మంచి డిసిప్లైన్ వస్తుంది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు పొద్దున్నే వీళ్ళని లేపి ఇక్కడికి తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే 10 సంవత్సరాలకి వీళ్ళకి పాలు, పళ్ళు, గుడ్లు, ఎగ్స్ ఇవన్నీ ఇచ్చి ప్రోత్సహించిన మన బాజీలాల్ గారికి, అలాగే మా డోనర్స్కి, ఇంకా చాలామంది ఉన్నారు డోనర్స్, వాళ్ళందరూ అజయ్, రమేష్, వీళ్ళందరూ టాప్ కోచర్స్. వీళ్ళు కోచింగ్ ఇవ్వటం అంటే ఒక మిలిటరీలో ట్రైనింగ్ ఎలా ఇస్తారో అలా ఇస్తారు వీళ్ళిద్దరూ, ఇక ముగ్గురు కూడా. అంత మంచి కోచ్లు ఉన్నారు రాజమండ్రిలో. దయచేసి మీ పిల్లలు పంపించండి, పంపిస్తే వీళ్ళు కూడా అలా తయారు చేస్తారు. హ్యూమిడిటీ పవర్ బాగా పెరుగుతుంది.
భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉండాలన్నది మీరు చూద్దరు కానీ. అలాగే ఫుట్బాల్ని మేము ఎంకరేజ్ చేద్దామని ప్రతి సంవత్సరం పెడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్ పెద్ద టోర్నమెంట్ చేద్దామని మేము మా గంగాధర్ మాస్టర్ మేము కూడా అనుకుంటున్నాం. దానికి మీ అందరి సహాయం కావాలి, సహకారాలు కావాలి. మాకు అందరికీ మీరు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. 13వ వార్డ్ మహాత్మా గాంధీ క్లాత్ కాంప్లెక్స్ వద్ద గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి 27 లక్షల వర్క్ శాంక్షన్ చేశారు. స్థానిక 13వ వార్డ్ మహాత్మా గాంధీ క్లాత్ కాంప్లెక్స్ వద్ద గత కొంతకాలంగా డ్రైనేజీ వర్క్ పెండింగ్లో ఉందని, డ్రైనేజీ సమస్యను రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి 27 లక్షల వర్క్ ఆర్డర్ శాంక్షన్ చేయించడం జరిగిందని, అందులో భాగంగా శుక్రవారం వార్డ్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, బొడ్డిగ రాధ, బొర్రా చిన్ని శంకుస్థాపన చేసి వర్క్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, బేతాళ శ్రీనివాస్, గుత్తుల దుర్గారావు, మంద నారాయణ, పాత గొలుసుల సత్యనారాయణ, ఏలూరు దేవి ప్రసాద్, చొక్కా రామకృష్ణ, బ్యానర్ బాబీ, తొట్ట రాజేష్, మజ్జి దావీదు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి మరి 13వ వార్డులో ఉన్న తాడితోట మార్కెట్కి సంబంధించినటువంటి డ్రైను సగం వరకు కట్టి సగం నుంచి ఆపేశారు. ఎన్నో ఇబ్బందులకి వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ డ్రైన్ వల్ల చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుండగా రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే దాన్ని పరిశీలించి మరి 15th ఫైనాన్స్లో 27 లక్షలతోటి మరి ఈరోజు ఈ డ్రైన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండాను మరి ఎటువంటి ఎక్కడ ఆపుకోకుండా ఇమ్మీడియట్గా ఈ డ్రైన్ వేయాలని మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆదేశించడం, అటువంటి ఎమ్మెల్యే గారు, డైనమిక్ ఎమ్మెల్యే గారు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాకు ఎమ్మెల్యేగా రావడము, అలాగే ప్రతి వార్డులోనూ ఏదో ఒక వర్కులు జరుగుతూ ఉండగా మా 13వ వార్డులో కూడాను ఈ వర్క్ని మరి ఇన్ని సంవత్సరాలుగా నిలిపివేసిన ఈ వర్క్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. జై ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజమండ్రి సిటీ శాసనసభ్యులు. వేసవి కాలంలో విజ్ఞానంతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగించడంలో భాగంగా మే 1 నుంచి మే 30వ తేదీ వరకు 50 క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో క్రీడా శిక్షకులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ జిల్లా క్రీడా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అంశాల్లో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా క్రీడల్లో ప్రతిభను మెరుగుపరుచుకోవాలని అన్నారు. శిక్షకులకు 5,000 రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రి, గౌరవ వేతనం 1,500 రూపాయలు, ఇతర ఖర్చుల కోసం 500 రూపాయలు అదనపు ఖర్చును వారికి అందజేయడం జరిగిందన్నారు. క్రీడల్లో మెలకువలు నేర్పుతూ వారి యొక్క భద్రత మరియు ఇతర సదుపాయాలు కల్పించే విధంగా క్యాంపు నిర్వహించాలని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 15 క్రీడా అంశాలలో మొత్తం 50 క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా సాధికారత అధికారి డిఎంఎం శేషగిరి తెలిపారు. క్రీడా నిర్వహణ కోసం అథ్లెటిక్స్ 2, బాల్ బ్యాడ్మింటన్ 2, బాస్కెట్బాల్ 8, బాక్సింగ్ 4, చెస్ 1, క్రికెట్ 3, ఫుట్బాల్ 5, హ్యాండ్బాల్ 2, జూడో 3, కరాటే 3, కబడ్డీ 3, టైక్వాండో 3, వాలీబాల్ 6, వెయిట్ లిఫ్టింగ్ 1, యోగా 4 కిట్లను అందజేస్తామని అన్నారు. వేసవి తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రిటైర్డ్ డీఎస్పీ మేడపాటి వీరారెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద రిటైర్డ్ ఏఎస్ఐ చిప్పాడ రుద్రబాబు తన తల్లిదండ్రులు చిప్పాడ పెద్దప్పారావు, అప్పల్ నరసమ్మ పుణ్య దంపతుల జ్ఞాపకార్థం గత 28 రోజులుగా పగలు రాత్రి చలివేంద్రం నిర్వహిస్తూ సందర్శకులకు, రోగులకు, వారి బంధువులకు మజ్జిగ, మంచినీరు అందిస్తున్నారు. ఈ సేవల గురించి తెలుసుకున్న రిటైర్డ్ డీఎస్పీ వీరారెడ్డి చలివేంద్రంలో ఒకరోజు తాను కూడా మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తన తండ్రి మేడపాటి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం రిటైర్డ్ డీఎస్పీ వీరారెడ్డి 300 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే ఆయన సౌజన్యంతో 24 గంటల పాటు పగలు రాత్రి ఆసుపత్రి ఆవరణలో త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ వేసవిలో చిప్పాడ రుద్రబాబు ఈ చలివేంద్రం ద్వారా
మజ్జిగ, మంచినీరు, పుచ్చకాయ జ్యూస్ మొదలైనవి పగలు రాత్రి అందిస్తున్నారని అభినందించారు. ఇది తెలిసి తన వంతుగా ఒకరోజు ఈ చలివేంద్రం ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. పోలీస్ అధికారిగా ఈ జిల్లాతో తనకు చాలా అనుబంధం ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని వీరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చిప్పాడ రుద్రబాబు మాట్లాడుతూ, పోలీసు విధుల్లో భాగంగా 30 ఏళ్ల క్రితం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇక్కడ వైద్యం కోసం వచ్చే రోగులు, సందర్శకులు వారు కూడా వచ్చే వారికి సరైన త్రాగునీటి సదుపాయం ఉండేది కాదని అన్నారు. ఈ ఏడాది వేసవిలో 28 రోజుల క్రితం ఈ చలివేంద్రం ప్రారంభించామని, ఇక్కడ పగలు రాత్రి కూడా త్రాగునీరు అవసరమైన వారికి చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. నేడు రిటైర్డ్ ఎస్పీ వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారని, ఆయన సౌజన్యంతో 24 గంటల పాటు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నామని రుద్రబాబు చెప్పారు. ప్రతిరోజు దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారని, ఈ వేసవి సీజన్ పూర్తయ్యే వరకు చలివేంద్రం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ, అవుట్ పోలీస్ అధికారులు సహకరిస్తున్నారని చిప్పాడ రుద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస బాబ్జీ, వై మీనాక్షిరెడ్డి, న్యాయవాది దాసరి మురళి, గాంధీ, పాము బాబురావు, నాని, చిన్నారి, మేఘన తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు నాకు కూడా భాగస్వామ్యం ఇస్తే బాగుంటుంది కదని వారిని అడిగాను. వారు ఇచ్చిన అవకాశాన్ని ఈ రకంగా సద్వినియోగం చేసుకుని దీని నిమిత్తం ఇక్కడ భాగస్వాములుగా ఉండి సేవలు అందిస్తున్నటువంటి మాస్టారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి బాబురావు గారు, మీనాక్షి గారు, నాని గారు, వీరందరూ కూడా ఇక్కడ సేవ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది వారికి పూర్వజన్మ సుకృతం. వారితో పాటు మేము కూడా చిన్న మా స్థాయి పాత్ర ప్రదర్శించడం అనేది మా అదృష్టం. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలకు ఇంకా అవకాశవంతులకి అందరూ కూడా ప్రోత్సాహం చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనేది నా విన్నపం. ధన్యవాదాలు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సుమారు 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఏఎస్ఐగా రిటైర్ అయ్యాను. ఈ సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా సమస్యలు నాకు తెలుసు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రజలు కానీ, లేకుండా బాధితులు కానీ ఒకప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వారికి వాటర్ కూడా ఉండేది కాదు 35 ఏళ్ల క్రితం. దాన్ని పురస్కరించుకుని ఎప్పటికైనా ఇక్కడ చలివేంద్రం పెడితే బాగుంటుందని అనుకున్నాను. 3 ఏళ్ళైంది నేను రిటైర్ అయ్యి. ఈ సందర్భంగా ఇక్కడ చలివేంద్రం ఒకటి ఓపెన్ చేయాలని చెప్పేసి సూపరింటెండెంట్ మేడం గారితో చెప్తే వారు చాలా సహకరించారు. ఇక్కడ మన ఓపీ పోలీస్ స్టేషన్ వారితో కూడా చెప్పిన వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించారు. శ్రీదేవి గారు వీళ్ళంతా కూడా ఏసీ గారు చేస్తున్నారు. ఇక్కడ వారు కూడా మంచి ఆలోచన వచ్చిందని చెప్పేసి వారు కూడా మంచి కోఆపరేట్ చేశారు. ఈ సందర్భంగా సుమారు ఈ వేళకి 28వ రోజు అండి ఈ చలివేంద్రం ఓపెన్ చేసినప్పటి నుంచి ఇక్కడ ఏం చేస్తామంటే మిగిలిన చలివేంద్రాలకి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ పగలు రాత్రి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పగలు రాత్రి కూడా వాటర్ సేవలు ఉండాలి. అందుకోసం పగలు రాత్రి ఓపెన్ చేసిన మొదలు ఇప్పుడు క్లోజ్ చేయలేదండి. పగలు రాత్రి కూడా మజ్జిగ, చల్లటి నీరు, మామూలు సాదా నీరు, పేషెంట్లకు సాదా నీరు మేము పంపిణీ చేస్తాం. దీనికి స్పాన్సర్స్ ఎంతోమంది ప్రతిరోజు మేము ఈరోజు మేము స్పాన్సర్ చేస్తామని ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈరోజు మా రిటైర్డ్ డిఎస్పీ గారు శ్రీ మేడపాటి వీరారెడ్డి గారు డిఎస్పీ చేసి రిటైర్ అయ్యారు సార్. మీరు కూడా నాకు ఫోన్ చేసి ఒకరోజు నేను కూడా మీ సేవల్లో భాగం పంచుకుంటానని చెప్పేసి తెలియజేశారు. సార్ ఈరోజు సార్ వంతు వచ్చింది కాబట్టి ఈరోజు సుమారు 300 ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా ఈవేళ ఉదయం నుంచి రేపు ఉదయం దాకా పగలు చల్లటి నీళ్లు, రాత్రి సాదా నీరు మొత్తం సప్లై చేయడానికి సార్ ముందుకు వచ్చారు. కాబట్టి వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. దేశం కోసం సైన్యం కోసం మనం తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించి పేద కుటుంబాల అభివృద్ధి కోసం పనిచేద్దాం.
నెలాఖరు నాటికి 2000 మంది ఎస్హెచ్జి మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగస్వామ్యం కావాలి. జేసీ చినరాములు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కృషి. బీసీ నాయకుల విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం చేయడం తగదు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు చవకబారు ఆరోపణలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అబ్బారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.